హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ పుట్నాల పప్పు కారం పొడి. చాలా బాగుంటుందండి ఈ పుట్నాల పప్పు కారం పొడి. దీనికైతే స్టవ్తో పని లేదండి. 5 నుంచి 10 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు ఈ కారం పొడి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు 20 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఇలాగ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి, మీకు అన్నం మొత్తం కూడా ఈ కారం పొడితోనే తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాదండి, ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాగ టిఫిన్స్లో కూడా ఈ కారం పొడి చాలా బాగుంటుంది. ఈ పుట్నాల పప్పు కారం కోసం అయితే ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, కొంచెం పెద్ద సైజుగా ఉండే ఎండు కొబ్బరిని ఒక చిప్ప ఒకటి తీసుకోండి. ఈ ఎండు కొబ్బరిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని మధ్యలో మిక్సీ ఆపుకుంటూ ఈ విధంగా పొడిగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మరలా అదే మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పు, మనకి చట్నీ చేసుకుంటాం కదండి, టిఫిన్స్ చట్నీకి వాడే పుట్నాల పప్పు, లేదు అంటే వీటిని వేపుడు శనగపప్పు అంటారు. నెక్స్ట్ అందులోకి ఈ కారానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడైతే కళ్ళుప్పు వేసానండి, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిలోకి 2 టీ స్పూన్స్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది మధ్యలో జీలకర్ర తగులుతూ. అలాగే ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు. ఇవైతే పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా అలాగా పొట్టుతో వేసేసుకోండి. నెక్స్ట్ కారం, మీరు తినే కారాన్ని బట్టి అయితే ఇక్కడ కారపొడి వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు అయితే వేసాను. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది ఈ కారము, సో ఒక 1.5 టీ స్పూన్ వరకు అయితే నేను వేసుకున్నాను. అలాగే కరివేపాకును కూడా మనకి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా అలాగ పచ్చి కరివేపాకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు కరివేపాకుని అయితే ఇలాగ కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మిక్సీ మధ్యలో ఆపుకుంటూ చక్కగా పొడిలాగా వచ్చే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా పొడిగా ఉండాలండి, ముద్దగా రాకూడదు. మధ్యలో మీరు ఆపుకుంటూ మిక్సీ పట్టుకున్నారంటే ఈ విధంగా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని కూడా మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, బౌల్లోకి వేసేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. లేదు అంటే మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్క పల్స్ ఇచ్చి సరిపోతుంది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అలాగ ఒక్కసారి తిప్పేసి ఆపేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడిగా రావాలి. చాలా మంచి స్మెల్ ఉంటుందండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి, అవసరమైతే కలుపుకోవచ్చు. ఇలాగా తయారు చేసుకున్న ఈ పుట్నాల పప్పు కొబ్బరి పొడిని ఏదైనా 8 బాక్స్లో పెట్టేసుకుంటారంటే బాగుంటుంది, ట్రై చేయండి.